ఆప్యాయంగా మాకు పేరు పేరున ఆది టీంలో అందరికంటే నేనంటే బాగా ఇష్టం హరికృష్ణ గారికి. అరే ఫిష్ అని హరికృష్ణ గారు కారులో వెళ్తూ వెళ్తూ కూడా పిలిచేవారు. అప్పుడు నేను విజయనగర కాలనీలో ఉండేవాడిని. అప్పుడు హరికృష్ణ బాబు కూడా విజయనగర కాలనీలో ఉండేది. ఎంత ఆప్యాయంగా పిలిచేవారు. అట్లనే సేమ్ హరికృష్ణ గారు ఎంతనో హరికృష్ణకు ఎన్టీ రామారావు ఎంతనో సేమ్ జూనియర్ ఎన్టీఆర్ కూడా సేమ్ అంతే అమ్మ. అంత ఆప్యాయంగా ఉండేవారు. అవును. నేను 2 సినిమాలు చేశాను. ఆది, అల్లరి రాముడు. రెండిట్లోనూ చిన్నప్పుడు బాబుకి మదర్‌గా చేశాను అప్పుడు. ఆహా! సో, ఎక్కడ కనిపించినా అన్నపూర్ణ స్టూడియోలో కానీ ఎక్కడ కనిపించినా మాట్లాడతారు. అబ్బో! బాగా. ఎక్కడ కనిపించినా అమ్మ ఎలా ఉన్నారు? అవును. సో, అంత క్లోజ్‌గా మీరు ఇంకా క్లోజ్ కదా! చాలా క్లోజ్. చాలా క్లోజ్ అమ్మ. హ్మ్. బాగా క్లోజు. అసలు ఇక చాలా ఏవేవో ప్రేమ పాటలు ఎక్కువ. పాడుకున్న ప్రేమ ఎన్టీఆర్ గారికి ప్రేమ చాలా 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 ఎక్కువ విపరీతమైన ఉంటుంది. ప్రేమ. ఇంకా ఆయనకి ఇట్లా విషయం ప్రాబ్లం తెలియదు. తెలీదు. ప్రాబ్లం ఇప్పుడు తెలియదు. తెలుసు. ఇప్పుడు తెలుస్తుంది ఇక ఇప్పుడు తప్పకుండా. తెలియచ్చు. తెలిస్తే మాత్రం తెలియాలి కూడా. ఇమ్మీడియట్ గా తెలిసాక రియాక్ట్ మిమ్మల్ని మన ఇండస్ట్రీలో నాకు తెలిసి సగం పైగా మిమ్మల్ని ఎందుకు చెప్పలేదు అని, మాకెందుకు ఇంతకాలం నువ్వు అవును. చెప్పకుండా ఉన్నావు అని అడిగే వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఎక్కువ ఉంటుంది. వాస్తవం వాస్తవం. పవన్ కళ్యాణ్ గారితో ఇక పవన్ సార్ అయితే ఖుషి సినిమా నుంచి నాకు ఒక మంచి ఆప్యాయతగా వెంకటన్న గారు అని అప్పటి నుంచి ఆయన అంత ఆప్యాయంగా వెంకట్ గారు అసలు వెంకటన్న గారు తప్ప అరే వెంకట్ అరే ఫిష్ ఇట్లాంటిది ఏం లేదు. అరే అనే మాట ఈ రోజు వరకు అయితే ఆయన పవన్ సార్ నోట్ల కానీ నేను వినలేను. ఎవరిని కూడా అన్నది కూడా తెలియదు నాకు. నాకు తెలిసింది మాత్రం వెంకటన్న గారు వెంకట్ గారు చాలా మర్యాద, చాలా మర్యాద, సాటి మనిషి అంటే అభిమానం. బాగా. సో తర్వాత చిరంజీవి గారి ఇంటికి కూడా మేము ఇద్దరం వెళ్ళినాం. మ్యారేజ్ చాలా ఇష్టం చిరంజీవి అంటే. బాగా ఫ్యాన్. లేదు ఇట్లా మా అన్నయ్య ఇంటికి తీసుకెళ్ళు అంటే మ్యారేజ్ ఉంది కదా సరే పోదాం పో అని చెప్పి ఇక పెద్దమ్మ టెంపుల్కి వెళ్ళి ఆడికి వెళ్ళి అన్నయ్య ఇంటికి వెళ్తే అసలు మంచి రాణిస్తారో అసలు లేదా అనుకున్నాం. మేమనుకున్నాం అసలు రాణిస్తారో లేదా అనుకున్నాం. ఇస్తారో నువ్వు ఇన్ని సినిమాలు చేసినావు లేదో, అసలు ముఖ పరిచయం ఏం లేదు. తనకు అన్నగారికి నేను తెలుసు, నాకు అన్న తెలుసు, కానీ పరిచయాలు ఏం లేవు. ఏ రోజు కూడా కలవడం లేదు, కలవలేను కూడా. అసలు ఇంటికి పోవడమే ఏ ఫిష్ అనుకుంటా. అరే ఇదేంది నా బాబు, నేను ఎప్పుడు కలిసిన అసలు కలవలేను నేను. అదే మన సినిమా, ఒకరినొకరు కలవక్కర్లేదు, అందరికీ అయితే తెలుసు. మనం సినిమా చేస్తున్నాం 150 వినాయక్ గారు డైరెక్షన్ మనం చేస్తున్నాము, నీ గురించి మనం మాట్లాడుకున్నాం అంటారే అలా స్టార్ట్ థ్యాంక్స్ అన్న అని కూర్చొని చాలాసేపు మాట్లాడి కాఫీ తాగిపించి ఆప్యాయత అసలు అనురాగం బాబా నేను అసలు ఊహించలే. తనైతే అసలు నిజంగానే మాటలే రాలే నాకు. అసలు ఇట్లా ఇట్లా అంటే నేను కరెక్ట్ అని ఇట్లా మాటలే రైట్ అని. మళ్ళా వచ్చేటప్పుడు పెద్ద స్వీట్ బాక్స్ ఉంటుంది, కాకినాడ కాజా అని చెప్పి అందరూ అన్నయ్యకి తీసుకుపోతే అన్నయ్య మాకు లేదా మీ మ్యారేజ్ పెద్ద ఇంత ప్లేట్ ఇప్పటికే ఉన్నది ఇంట్లో. ఇప్పటికి ఇంట్లో ఉంది. అది వదలది ఇక ఉన్నది అని చెప్పి సరే ఉన్నది. కానీ చాలా మంచి ఆప్యాయత అనురాగం అసలు మేమైతే ఊహించలే, ఇంత ట్రీట్ అసలు ఊహించలే. చాలా యాక్సెప్ట్ చిరంజీవి అందుకే మామూలు కాదమ్మా. హెల్పింగ్ నేచరు అనేది దృష్టికి వస్తే నాకు అంత పెద్దది తెలియదు. కాకపోతే ఏంటంటే ఆయన ఆధారాభిమానం అనేది చాలా గొప్పది. నేను అనుకుంటున్నాను ఏంటంటే అంత గొప్ప వ్యక్తి ఇది అసలు చిన్న విషయం ఇది అని అనిపించింది నాకు. ఏదో సంప్రదించలే ఇప్పుడు కొంచెం మీరు ముందుకు వచ్చారు కాబట్టి ఇక మీ ప్రతి అడుగు పువ్వుల బాట అవుతుంది. అంతే అసలు మీరు అక్కడ ఆగిపోయి మీ మనస్కరించక బయటికి రాలేకపోయారు.
సో ఇప్పుడు ఆ ప్రాబ్లం ఏం లేదు. అమ్మ వివి వినాయక్ గారితో ఫస్ట్ సినిమా నుంచి యాక్ట్ చేసింది. చేశారు కదా మీరు. నా గాడ్ ఫాదర్ అమ్మ ఆయన. ఉమ్, వి వినాయక్ గారు ఈరోజు నేను ఇండస్ట్రీకి రావడం శ్రేయరణ లేనిది ఇండస్ట్రీ నాకు తెలియదు. శ్రేయరణనే నాకు మంచి క్లోజ్ ఫ్రెండ్. 87 నుంచి నాకు మంచి మిత్రుడు. నా దగ్గర ఆయన రావడం, ఆయన దగ్గర నేను పోవడం, ఆయనే ఇండస్ట్రీ నాకు చూపించిన వ్యక్తి. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో స్థిరపడేలా చేసింది మాత్రం మా వి వినాయక్ వివి గారు. వినాయక్ గారు. ఆది సినిమా తర్వాత ఇప్పటివరకు వెనుకకు తిరిగి చూడలేను. అలా వెళ్ళిపోతూనే ఉన్నాను. ఇంకా నా జీవితకాలంలో వాళ్ళే నా గాడ్ ఫాదర్స్. వాళ్ళు ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి, మనస్ఫూర్తిగా కోరుతున్నాను. వాళ్ళందరూ ఇప్పుడు అందరితో ఒక పరిచయం మీకు, కానీ వివి వినాయక్ గారితో చాలా గొప్ప చాలా. బాగా ట్రావెల్ చేశారు కదా. చాలా అమ్మ. ఆయనకు కూడా మీకు మీ ప్రాబ్లం చెప్పాలి అని అనిపించలేదా? అనిపించలేదంటే అంటే కలవలేకపోయినాము. సినిమా షూటింగ్ తప్పితే తర్వాత కాంటాక్ట్ లేదు లేదు లేదు. లేదు ఇక ఎప్పుడైనా ఈ సినిమా ఆఫీసు ఇక మళ్ళీ అన్న షూటింగ్ స్టార్ట్ అవుతుందంటేనే కలవడం తప్ప ఇక మిగతాప్పుడు ఎప్పుడన్నా ఒకసారి కలుద్దామని పోయి ఊరికే సరదాగా పోయి కలిసి అన్న నమస్తే. ఎక్కువ మాట్లాడలేను ఆయనతో, ధైర్యం చేసి అస్సలు మాట్లాడలేను. ఎందుకంటే ఒక గాడ్ ఫాదర్గా ఎన్నుకున్నాం కాబట్టి ఇక అదే రేంజ్లో ఆయన చూస్తూనే ఉంటా. అట్లా అని ఇక నేను ఎప్పుడు కూడా సపోర్టు మనకు ఉన్నాడు సపోర్టు. నేను ఎందుకు పోయి కలవాలి, నేను అంటూ ఆయనకు ఉన్నా, ఆయన నాకు ఉన్నాడు, ఆయన ఒక ధీమా. అట్లనే జరుగుతూ ఉంది. ప్రతి సినిమా ఆయనది స్టార్ట్ అయిందంటే ఇక ఏది ఉన్నా కానీ ఫిష్ వెంకట రాయి అంటాడు. పుల్లాల గారితో కానీ రైటర్ గారితో కానీ ఏదైనా సన్నివేశం వచ్చిందా, అరే ఆడ ఫిష్ వెంకట పేరు రాయి అంటే అంత మైండ్ లో ఆయనకు ఉంది, ఉండిపోయింది. కానీ మీరు అమ్మా మిమ్మల్ని చూస్తే నాకు కుచేలుడు గుర్తొస్తున్నాడు. అమ్మా శ్రీకృష్ణుడు గొప్ప భగవంతుడు అని తెలుసు కదా, ఆయన కష్టాలు పడుతూ ఉన్నాడు కానీ కృష్ణుడి దగ్గరికి రావడానికి చాలా లేట్ చేశాడంట. అవును కరెక్ట్. అంటే అంత గొప్పాళ్ళు కదా, మనం వెళ్తే ఎలా రిసీవ్ చేసుకుంటారో అని. కరెక్ట్ మీరు అలా ఆగిపోయారు. ఆగిపోయాను. కరెక్ట్ అమ్మా. కానీ వచ్చాక ఇప్పుడు బయటకు వచ్చారు కాబట్టి మీకు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ఆరోగ్యంతో పాటు మీ వర్క్ కూడా చాలా గొప్పగా జరగబోతుంది. థ్యాంక్ యూ అమ్మా. చాలా గొప్పగా. మీరు అసలు ముందు బయటికి రావడానికి రీజన్ అమ్మా అమ్మ చెప్పారు. నేను మా మరిది గారిని అడిగాను, గుప్తా గారిని అని. ఆయనతో మాట్లాడదాం వచ్చారు కదా, ఒక్కసారి మాట్లాడు. వచ్చినాము. గుప్తా అని మంచి మిత్రుడు, మన సోదరు లాంటి వాడమ్మా. ఈరోజు మన ఛానల్కు రావడం, ఇంకో ఛానల్తో మీటింగ్ పెట్టడం, దీనికంతా సహకరించిందంతా తమ్ముడు గుప్తానే. మేము ఎందుకులే గుప్తా అంటే, లేదు నువ్వు అసలు మొమాటం ఎక్కువ నీకు, నువ్వు ఖాళీ గమ్మున కూర్చో. అరే నేను కూర్చుంటా, నువ్వేం చేస్తావురా బాబు, అదే ఉందేమో చెప్పింది నాకు. అసలు నువ్వేం మాట్లాడదు ఏమంటే, నువ్వు పరిస్థితి ఇట్లా ఉండి నువ్వు మళ్ళీ ఏమి అంటావు అన్నీ నాతో అంటే, నేను గుప్తాకి చెప్పిన మీ దగ్గరికి రావడం. ఈరోజు మన గుప్తానే చేసిన దానికి మేమంతా ఇక్కడికి వచ్చాము. చూడండి, మీరు అంటే మీరు ధైర్యం చెప్పిన మీ మంచి పనులు ఆల్రెడీ చేసిన మంచి కర్మలన్నీ కలిపి ఇప్పుడు ఆయన నోట్లో నుంచి బయటకు వచ్చింది మాట, ఎలాగైనా ఇప్పటికైనా బయటికి రావాలి అని. మీరు తీసుకున్నది కూడా కరెక్ట్ నిర్ణయం అమ్మా. నాకేమో మన కుటుంబంలో మనుషులు కాబట్టి మనం ఎవరిని అడుగుతాం, మనం ఎక్కడ పని చేసామో వాళ్ళని అడగాలి. సహాయం చేస్తారనేది మనం అడిగితే కదా తెలుస్తుంది. మనం చెప్తే తెలుస్తుంది ప్రాబ్లం, మనం అడిగితే తెలుస్తుంది వాళ్ళు చేయగలరా లేదా అనేది. కరెక్ట్. అతను చేస్తాడమ్మా, ఎందుకంటే ఈవెంట్స్ చేస్తుంటాడు, ఆర్టిస్ట్ గా చేసిండు, ఎన్నో సినిమాలు నా ద్వారా కూడా సినిమాలు చేయడం జరిగింది. నేనంటే మంచి అభిమానం, ఒక సొంతం బ్రదర్ కంటే ఎక్కువ తోబుట్టు లేకుండా, తోబుట్టు కంటే ఎక్కువగా ప్రేమించడము, ఫ్యామిలీతో రావడము, మనం ఏం పోవడము, ఇవన్నీ కూడా బాగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి అతను అంత కేర్ తీసుకున్నాడు.
ఈ రోజు ఇక్కడ వరకు వచ్చిన తీసుకొచ్చారు. అమ్మ ముందుగా మీకు చాలా చాలా థ్యాంక్స్. పర్లేదమ్మా. చాలా చాలా thanks. లేకపోతే మీతోటి ఆయనకున్న ఒక ముఖమాటానికి కళాకారుని- ఆత్మాభిమానానికి మనిషి కదిలేవారు కాదు. పాపం correct. ఆవిడ ఎంత ప్రయత్నించినా ఆవిడ ఒక్కరి వల్ల కాలేదు, కాదు. నీ వల్లనే అయ్యింది. అట్లా అనకండి అన్న. అసలు మీకు ఎలా అనిపించింది ఆయన అలా మీరు చాలా 3 months బ్యాక్ నిమ్స్ లో ట్రీట్మెంట్ చేయించుకున్నాను డయాలసిస్. అప్పుడే నేను అన్న అట్లానే అంటాడు అంటే అప్పుడు ఒప్పుకోలేదు అసలు. అదే మీరు వద్దే వద్దు గుప్తా, నేను ఇప్పటిదాకా ఎవరిని చేయి చేపలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.